హాయ్ గైస్, వెల్కమ్ టు సైలెంట్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో గైస్, ఈరోజు మనం కొత్త టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఇది ప్రతి ఒక్క సిమెంట్కి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు, ప్రతి ఒక్క సిమెంట్ కూడా ఉపయోగపడుతుంది. అసలు ఏంటంటే, షిప్కి వచ్చిన ప్రతి ఒక్క సిమెంట్, ఆ షిప్లో రకరకాల దేశాల వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళతో కూడా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడడానికి అవ్వదు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. అయితే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వస్తుందా అంటే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ రాదు. సో అంత ప్రాపర్ ఇంగ్లీష్ రానప్పుడు మిస్కమ్యూనికేషన్ చాలా జరుగుతుంది. అలా మిస్కమ్యూనికేషన్ జరిగినప్పుడు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలానే చాలా టైం వేస్ట్, మనీ వేస్ట్ చాలా ఉన్నాయి అన్నమాట. సో అలా కాకుండా కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి అనేది మనం ఇలా చెప్పుకోవాలి. చాలా మనం చెప్పేది ఏదైనా సరే చాలా తక్కువ పదాలు, చాలా తక్కువ వర్డ్స్ యూజ్ చేయాలి. వాళ్ళకి మాత్రం ఎక్కువ క్లారిటీ రావాలి. సింపుల్ వర్డ్స్తోనే వాళ్ళకి ఎక్కువగా క్లారిటీ అనేది మనం ఇవ్వాలి. సో అలాంటి పదాలని షిప్లో ఎక్కువగా ఉపయోగించే అలాంటి పదాలని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట. సో అలాంటి పదాలు ఏంటి? ఫస్ట్ మ్యాక్సిమం అంటే నేను టెక్ సైడ్ కాబట్టి నేను ఎక్కువగా టెక్ వర్డ్స్ అనేవి చెప్తున్నాను. సో మీరు ఇంజిన్ వర్డ్స్ కూడా చెప్తాను. సో ఈ వీడియోలో ఎక్కువగా టెక్ వర్డ్స్ చెప్తాను. సో ఎక్కువ మంది రేడియో యూజ్ చేస్తారు. మిస్కమ్యూనికేషన్ జరిగేది ఎక్కువగా రేడియోలోనే. సో ఆ రేడియోలో ఎలా ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. సో ఎప్పుడైనా సరే మీరు రేడియో అంటే వాకీ టాకీ. సో వాకీ టాకీలో మీరు ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిని పిలిచేటప్పుడు ఫస్ట్ 2 సార్లు చెప్పండి. 2 సార్లు వాళ్ళని పిలిచి తర్వాత మీ ర్యాంక్ లేదా నేమ్ని రిపీట్ చేయండి. అంటే ఫర్ సపోజ్ బ్రీచ్ ఏబి ఇలా అనమాట. సో 2 సార్లు ఇచ్చేయడం వల్ల ఫస్ట్ టైం వాళ్ళు వినలేకపోయినా సెకండ్ టైం వింటారు. విని మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తారన్నమాట. సో ఫస్ట్ 2 టైమ్స్ రిపీట్ చేయడం వల్ల ఎవరికైనా సరే ఎవరిని పిలుస్తున్నారనే ఒక క్లారిటీ ఇస్తున్నట్టు మీరు, ఓకేనా? సో వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా 2 టైమ్స్ పిలిచి తర్వాత మీ ర్యాంకర్ నేమ్ని రిపీట్ చేయండి, ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ ఏంటంటే, అవతల వ్యక్తి ఏదైనా మీకు చెప్పినప్పుడు అది మీకు అంటే ఏదైనా ఒక వర్క్ గురించి అడిగినా లేదా ఏదైనా ఒక వస్తువు గురించి అడిగినా అది ఎస్ అయితే పాజిటివ్ అని రిప్లై ఇవ్వండి, లేదు కాదు అయితే నెగిటివ్ అని రిప్లై ఇవ్వండి. సో చాలా సింపుల్గా వాళ్ళకి అర్థమవుతుంది. పాజిటివ్ నెగిటివ్ అని చెప్పడం వల్ల అవును కాదు అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళ చెప్పింది మీకు అర్థమైంది అనుకోండి, మీకు అర్థమైతే అండర్స్టూడ్ లేదా రోజర్ దట్ ఈ 2 పదాలను యూజ్ చేయండి. అండర్స్టూడ్ అంటే సింపుల్గానే అర్థమైంది అని అర్థం. రోజర్ దట్ అనే స్పష్టంగా క్లారిటీగా అర్థమైంది అని అర్థం, ఓకేనా? సో ఈ 2 పదాలని యూజ్ చేసుకున్నట్లయితే అవతల వ్యక్తి వెంటనే అర్థం చేసుకోగలరు. సో కమ్యూనికేషన్ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు అవతల చెప్పిన వ్యక్తి చెప్పింది అర్థం కాలేదు, అప్పుడేం చెప్తారు? సే అగైన్, ఓకేనా? ఫర్ సపోజ్ కెప్టెన్ మీకు చెప్పింది అర్థం కాలేదు, అప్పుడు కెప్టెన్ కెన్ యూ ప్లీజ్ సే అగైన్, లేదా సింపుల్గా సే అగైన్ సార్, సింపుల్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే అతని వ్యక్తికి సరే అతనికి అర్థం కాలేదు అని చెప్పేసి వెంటనే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారనమాట. సో రిపీట్ అవి చాలా పదాలు చెప్పిన సే అగైన్ సింపుల్గా ఉండాలి. మనం చెప్పేది పదాలు చిన్నగా ఉండాలి, క్లారిటీ ఎక్కువగా ఉండాలి. అది అంటే డైలీ వర్క్లో కూడా యూజ్ చేసే పదాలు కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. షిప్లో మెయిన్ 4 వర్డ్స్ ఉంటాయి. ఏంటి? ఫార్వర్డ్, ఆఫ్ట్, ఫార్వర్డ్ అంటే ముందు, ఆఫ్ట్ అంటే బ్యాక్, స్టార్బోర్డ్ అంటే కుడి చేయి వైపు, పోర్ట్ అంటే ఎడమ చేయి వైపు. ఈ 4 అనమాట షిప్కి ఒక 4 పిల్లర్స్లా, ఓకేనా? సో ముందు, వెనక, కుడి వైపు, ఎడమ వైపు, ఓకే? ఫార్వర్డ్, ఆఫ్ట్, పోర్ట్ అండ్ స్టార్బోర్డ్. సో తర్వాత ఎక్కువగా యూజ్ చేసే పదాలు ఏంటి? సెక్యూర్. దేన్నైనా సెక్యూర్ చేసామా లేదా అంటే దాన్ని కట్టడం లేదా సరైన ప్లేస్లో దానికి సంబంధించిన ప్లేస్లో దాన్ని పెట్టడం, ఇలాంటి వాటిని సెక్యూరింగ్ అంటారన్నమాట, ఓకేనా? ఎందుకంటే రోలింగ్ అవుతున్నప్పుడు గట్రా పడిపోకూడదు, లేదా ఎక్కడైనా పెట్టిన కట్టుకున్నాయి లేదా దాన్ని
సెక్యూరింగ్ అంటాం. సో ఖచ్చితంగా సెక్యూరింగ్ చేయాలి. నెక్స్ట్ హిప్ అప్ అంటే పైకి లాగటం, ఏదైనా ఒక వ్యక్తి పైన ఉన్నప్పుడు వాటిని పైకి లాగటం. నెక్స్ట్ స్లాక్ లోవర్ చేయటం అంటే కిందకి దించడం. నెక్స్ట్ క్యారీ ఆన్ అంటే కంటిన్యూస్లీ చేయడం. ఓకేనా, క్లియర్ ఆ ఏరియాని క్లియర్ చేయడం లేదా అక్కడిని క్లియర్ చేయడం. నెక్స్ట్ మూరింగ్ లేదా మెనూరింగ్ లేదా స్టేషన్ అని కూడా అంటారు. ఇదేంటంటే షిప్ని జెట్టికి కట్టినప్పుడు అంటే పోర్ట్లో డాక్ కడుతున్నప్పుడు అనమాట దీన్ని అంటే మూరింగ్ అనేది చేస్తాం. సో ఎక్కువగా డెక్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ గ్యాంగ్వే అంటే షిప్ పైకి వచ్చే నిచ్చెన. ఓకేనా, గ్యాంగ్వే. నెక్స్ట్ మ్యానిఫోల్డ్ అంటే బంకరింగ్, ఆయిల్ తీసుకునే పైప్ కనెక్షన్ అనమాట. బంకరింగ్ అంటే ఆయిల్ తీసుకోవడం, మ్యానిఫోల్డ్ అంటే ఆయిల్ తీసుకునే కనెక్షన్ అనమాట. సో తర్వాత షిప్ డ్రాఫ్ట్, ఎంత షిప్ సముద్రంలో మునిగింది అనేది అనమాట డ్రాఫ్ట్. ఓకేనా, నెక్స్ట్ కార్గో హోల్డ్స్, మనం ఏదైతే కార్గో పట్టుకెళ్తున్నామో వాటిని కార్గో హోల్డ్ లోపల పెడతారనమాట. హోల్ పెద్ద హోల్ ఉంటుంది కదా, అందులో పెడతారు. కంటైనర్స్ అయితే లోపల ఉంటాయి, పైన ఉంటాయి. సో బల్క్ కెరియర్ అయితే లోపల ఉంటాయి. కార్గో మొత్తం బల్క్ కెరియర్లో కార్గోల్లో ఉంటుంది. ట్యాంకర్స్ అయినా అలానే ఉంటాయి. ఎల్ఎన్జీ అయితే పెద్ద ట్యాంక్స్ కూడా ఉంటాయి. సో ఇలా. ఓకేనా, నెక్స్ట్ హ్యాచ్ కవర్, దానిపైన కవర్ చేసేదాన్ని హ్యాచ్ కవర్స్ అని అంటారు. నెక్స్ట్ టైడ్ అంటే సముద్ర నీటి మట్టం ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది. తర్వాత ఓపెన్స్ అంటే క్లియర్గా బయటికి సముద్రం బయట ఉంటాం అనమాట. అంటే ఓపెన్స్ అంటే మా సముద్రంలో ఉండటం. అదే కోస్టల్ అంటే కోస్టల్ ఏరియా అంటే చిన్న చిన్న బోట్లు ఇలాంటివంటి ఉంటాయి. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, షిప్లు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఫిషింగ్ బోట్స్ ఉంటాయి, ప్యాసింజర్ అంటే టూరిస్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది కోస్టల్ ఏరియా ఆ దగ్గరలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ బౌ అంటే ఫర్ షిప్ ముందు పార్ట్ని బౌ అని అంటారు. స్టర్న్ అంటే షిప్ వెనక పార్ట్ని స్టర్న్ అని అంటారు. ఓకేనా, మెయిన్ డెక్. ఓకే, ఏదైతే నడుస్తుందో దాన్ని మెయిన్ డెక్ అంటారు. అదే కంటైనర్ షిప్ అయితే లాషింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి. సో దాన్ని క్రాస్ బేస్ అంటారు. తర్వాత ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ లాషింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ రోప్స్, మోరింగ్ చేసినప్పుడు ముందు ఏవైతే షిప్ ముందుగా వస్తాయి హెడ్ లైన్స్, వాటిని హెడ్ లైన్స్ అంటారు. తర్వాత బ్రష్ లైన్స్ అంటారు. ఏదైతే ఈక్వల్గా వస్తాయో దాన్ని బ్రష్ లైన్స్ అంటారు. ఏవైతే బ్యాక్కి వెళ్తాయో ఫార్వర్డ్ నుంచి వాటిని స్ప్రింగ్ లైన్స్ అంటారు. అలాగే బ్యాక్ సైడ్ నుంచి ఏవైతే స్ట్రైట్గా వెళ్తాయో వాటిని స్టర్న్ లైన్స్, ఏవైతే ఈక్వల్గా వస్తాయో దాన్ని బ్రష్ లైన్స్, అండ్ ఏవైతే బ్యాక్ ఫార్వర్డ్ వైపు వస్తాయో వాటిని స్ప్రింగ్ లైన్స్ అని అంటారు అనమాట. సో ఇవి. నెక్స్ట్ ఫెండర్స్, షిప్కి జెట్టీకి మధ్యలో ఫెండర్స్ ఉంటాయి, రబ్బరు ప్యాడ్లు ఉంటాయి అన్నమాట. అవి అవతల షిప్ డ్యామేజ్ అవ్వకుండా, పోర్ట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా అవి మధ్యలో ఉంటాయి అన్నమాట. హై టైడ్ లో టైడ్ జరిగినప్పుడు షిప్ కదులుతూ ఉంటుంది కదా, సో పైకి కిందకి అవుతున్నప్పుడు, నెక్స్ట్ ఏదైనా షిప్ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కూడా ఆ వేవ్స్కి షిప్ ఊగుతూ ఉంటుంది. సో లోడింగ్ చేసినప్పుడు గట్ట కదులుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ ఫెండర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ పైలట్, షిప్ని ఓపెన్ సీ నుంచి అంటే పైలట్ స్టేషన్ నుంచి పోర్ట్ లోపలికి తీసుకొచ్చే గైడ్ అనమాట. అతను గైడ్ చేసుకుంటూ తీసుకొని వస్తాడు. నెక్స్ట్ లైఫ్ బోట్, మన ఓపెన్ సీలో ఉన్నప్పుడు అంటే ఎక్కడున్నా సరే మన లైఫ్ని షిప్ మునిగిపోతున్న టైంలో మన లైఫ్ని సేవ్ చేసుకునేది లైఫ్ బోట్ అనమాట. లైఫ్ రాఫ్ట్స్ కూడా సేమ్ అదే రెస్క్యూ పర్పజే, రెస్క్యూ ప్లస్ మనం రక్షించుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. లుక్అవుట్,
ఏదైనా అంటే ఎవరైనా వ్యక్తి పడిపోయినప్పుడు చూడడం, లేదా ఏదైనా ఒకదాన్ని చూస్తూ ఉండాలన్నమాట. అంటే ఫర్ సపోజ్ ఎలా చెప్పను, ఏదైనా ఒక షిప్ వెళ్తున్నప్పుడు ఆ షిప్ని మన షిప్కి అంత డిస్టెన్స్లో ఉంది అలా చూడటం, లేదా కార్గో వాచ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఓవర్ లోడ్ అవుతున్నప్పుడు సో వాటిని లుకౌట్ చూస్తూ ఉండాలి. అవి కరెక్ట్గా లోడ్ అవుతుందా లేదా, ఏదైనా ప్రమాదం జరుగుతుందా లేదా ఏంటనేది ముందుగానే మనం చూసి మనం రిపోర్ట్ చేస్తూ ఉండాలి. దీన్ని లుకౌట్ పర్పస్ అంటారు. ఓకే, తర్వాత ఆల్ హ్యాండ్స్ అంటే అందరూ ఏదైనా పని చేస్తుంటే అంటే చెయ్యాలి అనుకుంటే ఆల్ హ్యాండ్స్ అని చెప్తారు అనమాట. ఓకే, పైగా షిప్లో ఎక్కువగా మనకు కావాల్సినవి ఎమర్జెన్సీ జనరేటర్, సెటాడర్, మనకి ఇవన్నీ తెలియాలి. మస్టర్ స్టేషన్, ఎమర్జెన్సీ డ్యూటీస్, ఫైర్ అయినప్పుడు ఏ డ్యూటీస్, డ్రిల్స్. ఓకేనా, సో ఏదైనా లైఫ్ బోట్ లాంచ్ చేయాలనుకుంటే నీ డ్యూటీ ఏంటి, సో ఇవన్నీ తెలియాలి. స్కప్పర్. ఓకేనా, ఏదైతే షిప్ పైన వాటర్ ఉంటుందో అది వెళ్ళిపోవడానికి హోల్స్ ఉంటాయి కదా, సో దాన్ని క్లోజ్ చేసేది స్కప్పర్స్ ఉంటాయి, స్కప్పర్ ప్లగ్స్. ఓకేనా, స్కప్పర్ ప్లగ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇది నెక్స్ట్ కార్గో వాచ్, గ్యాంగ్వే వాచ్, బెల్జెస్. అంటే షిప్లో ఎక్కడైనా హోల్డ్ పడి వాటర్ వచ్చినట్లయితే మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా బెల్జెస్ ఉంటాయి. అందులోకి వాటర్ చేయని వెంటనే అది అలారం ఇస్తుంది అనమాట. సో దీన్ని బట్టి షిప్లోకి వాటర్ వచ్చాయి అని చెప్పేసి తెలుస్తుంది. కార్గో బల్స్లో ఇలాంటి వాటిలో వాటర్ వచ్చాయని తెలుస్తుంది. సో వాటర్ వచ్చినప్పుడు ఎక్కడైనా హోల్ జరిగిందా లేదా, ఆయిల్ కానీ వాటర్ కానీ ఎక్కడి నుంచైనా లీక్ అయ్యి వస్తుందా, ఇలాంటివి ఏంటనేది మనకి తెలుస్తుంది అనమాట. అవి చెక్ చేసుకోవడం. నెక్స్ట్ మెయిన్ ఇంజన్, ఆక్సిలరీ ఇంజన్ అంటే జనరేటర్ అనమాట. ఓకేనా, ఆక్సిలరీ ఇంజన్, వాల్వ్స్, ప్రెషర్, ఇవన్నీ ఇంజన్ రూమ్ వర్డ్స్. సో ఇది మ్యాక్సిమం మనకి షిప్లో ఎక్కువగా యూజ్ చేసే పదాలు అనమాట. మోనోరైల్, క్రైన్స్. ఓకే, సో మెయిన్ మాస్ట్, ఫార్వర్డ్ మాస్ట్, స్టెమ్ మాస్ట్. ఓకేనా, సో కార్గో లైట్స్, డెక్ లైట్స్, ఇలాంటివన్నీ ఎక్కువగా మన షిప్లో యూజ్ చేసే వర్డ్స్. ఇంకో మెయిన్ 2 థింగ్స్, లైఫ్ జాకెట్ అండ్ ఎమర్షన్ సూట్. లైఫ్ జాకెట్ అంటే మనం వేసుకుంటాం, అది అందరికీ తెలిసిందే. ఎమర్షన్ సూట్ ఏంటంటే ఎక్కువగా కోల్డ్ ప్రదేశాల్లో ఇది అవుతుంది. ఎందుకంటే కోల్డ్ ప్రదేశాల్లో వాటర్ చాలా కోల్డ్గా ఉంటుంది. అలాంటి టైంలో మనం వాటర్లో దూకేసినట్లయితే అది వేసుకోకుండా, అంటే ఏం లేకుండా మనం దూకేసినట్టు ఆ వాటర్ చల్లదనానికి మన బాడీ హీట్ తగ్గిపోయి సో మనం చనిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇమర్షన్ సూట్ వేసుకున్నట్లయితే మనం అది దాని నుంచి కాపాడుతుంది అనమాట. సో దాన్ని ఎమర్జెన్సీ పర్పస్. సో ఇది ఫ్రెండ్స్ ఎక్కువగా మనం డెక్ పైన షిప్ పైన యూజ్ చేసే పదాలు అనమాట. సో ఇది థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.